కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే చంటిబాబును కాదని తోట నరసింహాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పలువురు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మండల ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, తోట గాంధీతో పాటు 200 మంది వైసీపీ వీడి టీడీపీలో చేరారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ నవీన్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ మీకు నేను చెప్తున్నా, నాకు 72 సంవత్సరాలు పూర్తయినాయి. ఇదే వీరవరం వేదిక మీద నుంచి రాజకీయ శ్రీకారం చుట్టి 1991 డైరెక్ట్ గా కార్యకర్తగా కాకుండా ఒక అభ్యర్థిగా ఓటు అడిగినటువంటి మొట్టమొదటి గ్రామం ఈ గ్రామం. అది తోట సుబ్బారావు సరసన నుంచి నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన ఉంటే వీళ్ళిద్దరి మయాన్ని ఓటు అడిగినటువంటి మొట్టమొదటి గొంతిప్పినటువంటి నాకు ఓటేయండి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాను అని అడిగినటువంటి గ్రామం ఈ గ్రామం. అంటే ఇక్కడ దాకా నాకు మాట్లాడడానికి వాళ్ళిద్దరూ కూడా అవకాశం ఇవ్వలేదు. ఇద్దరే అడిగేసి ఊరు ఓట్లు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఈ ఊరు అంతా కూడా నాకు సొంతూరు, నేను మాట్లాడుతానండి అన్నాను. అంటే అప్పుడు తమ్ముడు మాట్లాడని చెప్పేసి నాకు మైక్ ఇచ్చాడు ఇండియా. మళ్ళీ అది ఇదే వేదిక మీద నుంచి వేళ నేను రేపు నన్ను మీరు శాసనసభ్యుడిగా చెయ్యబోతున్నారనే ధైర్యం నాకు మనస్ఫూర్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ధైర్యం ఉంది.